మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కేనైన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. ఇవాళ పత్రికల్లోని మెయిన్ విశేషాలు ఏంటంటే, రేపు 22వ తారీఖు అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ మెయిన్ ఉంది. దాని తర్వాత రెండవది దావోస్ లో నిన్న వెళ్ళి అక్కడ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీపై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. 100 మీటర్ల లోతు గోతి తీసి బీఆర్ఎస్ పార్టీని పాతాళానికి తొక్కుతాం, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బొంద పెడతాం అనంటూ నిన్న రేవంత్ రెడ్డి గారి ప్రసంగంలోని వ్యాఖ్య ఇది. 9 సంవత్సరాలన్నర తెలంగాణ మీకు అప్పచెప్తే తెలంగాణని పూర్తిగా ధ్వంసం చేసిర్రు. లక్షల కోట్లు మింగి కూర్చున్నారు. ప్రాజెక్టుల్లో గాని, మిషన్ కాకతీయాల్లో గాని, ఆ తర్వాత ప్రతి ఒక్క ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా అది స్కామ్, భూ స్కామ్. అది చిన్న లీడర్ నుంచి పెద్ద లీడర్ల వరకు ప్రతి ఒక్కళ్ళు ఆ స్కామ్ లో ఉంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం తీర్చి పిప్పి చేశారంటూ రేవంత్ రెడ్డి గారు ఈరోజు పత్రికల్లో మెయిన్. వెలుగు దర్వాజా అలా అయోధ్యపురంలో ఈ సంచికతో పాటు 32 పేజీల దర్వాజా సప్లిమెంటరీ అందుకోండి అంటూ వెలుగు పత్రిక ఇది. పులి బయటకు వస్తే బోనులోకే కేటీఆర్ కామెంట్లకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బొంద పెడతామని వార్నింగ్. కేసీఆర్ బయటకు వస్తే, పులి బయటకు వస్తే బోన్లోకే వేస్తామంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నమాట ఇది. కేసీఆర్ ఎలక్షన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ బయటకు రాలేదు. ఆ తర్వాత తనకు గాయమైంది, గాయమైన తర్వాత హాస్పిటల్లో ఉన్నాడు. ఆ తర్వాత ఫిబ్రవరిలో బయటకు వస్తాడంటూ పార్టీ వర్గాల్లో కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ చెప్పారు. రేవంత్ రెడ్డి దానికి బదులు ఏమంటున్నారంటే, కేసీఆర్ బయటకు వస్తే లోపలికి వెళ్ళడం ఖాయం అంటూ చెప్తున్నారు. పులి బయటకు వస్తే కటకటాల వెనుకకు వెళ్ళడం ఖాయం అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నమాట. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 100 మీటర్ల లోతు గోతి తీసి పాతేస్తాం అంటూ, అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్ల పడ్డ కేటీఆర్, హరీష్ కు బుద్ధి రాలే, ప్రజాప్రభుత్వంపై లక్షల కోట్లు దోచుకున్నారు, తెలంగాణ సంపదను ఇంకా సరిపోలేదా అంటూ ఘాటు వ్యాఖ్య చేశారు. దాంతోపాటు హరీష్ కు, కేటీఆర్ కు ఇంకా బుద్ధి రాలేదా, ఈ నెల 26 ఇంద్రవెల్లి సభ నుంచి రాష్ట్రం అంతా పర్యటిస్తానంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్య ఇది. అహో అయోధ్య రేపే 22వ తారీఖు, రేపే శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ, సర్వాంగ సుందరంగా ముస్తాబైన రామ జన్మభూమి, ఎటు చూసిన భక్తజనం, కాషాయ జెండలు. రేపు 22వ తారీఖు రోజు ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యలో, ఎటు చూసిన భక్తజనాలే, ఎక్కడ చూసిన కాషాయ రంగే, నీలాంటి ఎందరినో మట్టి కల్పించినం, సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్, నీలాంటి వాళ్ళను ఎంతో మందిని మేము మట్టి కల్పించినాం అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ చెప్తున్నాడు ఈ మాట. తెలంగాణ జెండను ఎందుకు బొంద పెడతావు? తెలంగాణ తెచ్చినందుక, డెవలప్మెంట్ చేసినందుక బొంద ఎందుకు పెడతావు? తెలంగాణ తెచ్చినందుకు పెడతావా? మీ అయ్యా సాగు నోట్లు తలకాయ పెట్టి తీసుకొచ్చింది కదా తెలంగాణని. చెప్పిన అబద్ధాలు ఎన్నిసార్లు చెప్తారా? మీ కుటుంబంలో ఎంతమంది త్యాగం అయ్యారు తెలంగాణ కోసం? సాగు నోట్లు తలకాయ పెట్టి అటుకులు బుక్కి తీసుకొచ్చినామని అంటారు. సిగ్గుండాలి ఇంత చెప్పేందుకు. తెలంగాణ సంపద మొత్తం దోచుకుని తిన్నారు. తెలంగాణ రక్త మాంసాలను తిన్నారు మీరు. బొంద పెట్టుడు కాదు, కర్రు కాల్చి ఈపు మీద విమానం మొత్తం మోగిస్తారు ప్రజలు అంటున్న మాట ప్రజలు. ఇది హామీలపై తప్పించుకోవాలని చూస్తున్నారట. తప్పించుకోవాలని చూడట్లేదు. మీరు చేసిన అప్పులని ఒక్కొక్క లెక్క తీస్తే తప్పించుకోవాలని చూస్తారు. కరెంటు బిల్లులు సోనియా గాంధీకి పంపాలన్నట. బుద్ధుండాలి చెప్పనందుకు. నిరుద్యోగులకు 5 సంవత్సరాల కింద నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తానని ఎటు పెట్టినావు నీ అయ్యా? నీ తలకాయ తీసుకపోయి. దోసుడు దాసుడు, దోసుడు దాసుడు తప్ప వేరే పని ఇంకేం చేయలేదు మీరు. తెలంగాణ మేము తీసుకొచ్చినాం. 1200 ప్రాణ త్యాగాలైన తర్వాత తెలంగాణ వచ్చింది. ఇదే తల్లి సోనియా గాంధీ తల్లి పార్లమెంట్ లో మొండి పట్టుబట్టి తెలంగాణ ఇచ్చుడే
అని చెప్పడం వల్ల వచ్చింది. అప్పుడు నీ అయ్య పోయి సోనియా గాంధీ కాలు మొక్కలేదా? తెలంగాణ పార్టీని తీసుకుపోయి కలుపుతానన్నావు, నీ అయ్య మోసం చేయలేదా? ఇంకా మాట్లాడుతున్నాడు. కవిత పారిపోతది, అనారోగ్యం సాకుతో విదేశాలకు వెళ్లే కుట్ర చేస్తుంది, లిక్కర్ స్కామ్లో ఆమెకు శిక్ష ఖాయం, ఎంపీ అరవింద్. అయ్యా కొడుకులు తెలంగాణలో నాశనం పట్టించారు, బిడ్డనేమో కూతురు ఇండియన్ నాశనం పట్టించడానికి చేసిన కుట్ర అని ప్రజలు అనుకుంటున్నారు. దీనికి వదిలిపెట్టరు. అరవింద్ కరకండికి చెప్తున్నారు, అనారోగ్యం సాగు చెప్పి పారిపోవాలని చూస్తుంది విదేశాలకు అంటూ అరవింద్ చెప్తున్నాడు ఈ మాట. అడ్డంగా దొరికిపోయి అలాంటిది తల్లి కవితమ్మ ఈడీ నోటీసులు ఇచ్చినప్పుడు నేను రాలేనని ఎట్లా చెప్తున్నావు? ఎందుకు వెళ్ళట్లేదు? కరెక్ట్ ఈడీ నోటీసులు వీళ్ళు ఎప్పుడంటే ఎలక్షన్ల ముంగంటే ప్రజల ముంగడ పెడతారు. అది అరవింద్ చెప్తున్నాడు కరెక్ట్ గా. ఆమె అనారోగ్య సాకు చెప్పి విదేశాలకు పారిపోవాలని చూస్తుంది. 2వ పేజీలోని వార్త ఇది. మేడిగడ్డ పునాది కూడా కూలే ప్రమాదం, అనుకున్న దానికంటే ఎక్కువ బ్యారేజ్ ఉత్తమ్. మేడిగడ్డ పునాది కూడా కుంగుడు ఖాయం అంటూ అని అంటున్నారు. వీళ్ళు కట్టిన ప్రాజెక్టులు మొత్తం కమిషన్ల కోసం మాత్రమే కట్టిర్రు. ఇవి ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు కావు, ఇవి కేవలం కమిషన్ల కోసం కట్టుకున్న ప్రాజెక్టులు అంటూ జనాలు అంటున్నారు ఈ మాట. మేడిగడ్డ పునాది కూడా వీళ్ళు ఎంతైతే అనుకున్నారో దానికంటే ఎక్కువ నష్టమే జరుగుతుందంట. అక్కడ జరిగే అవకాశాలు ఉన్నాయి. నకిలీ మెడిసిన్స్ డ్రగ్స్ కంటే డేంజర్, మార్కెట్లో భారీగా నకిలీ నాసిరకం మందులు. నకిలీ మెడిసిన్స్ ఇదొక పెద్ద మూట. ఇది కూడా డ్రగ్స్ కంటే భయంకరమైన డేంజర్ అని అంటున్నారు. క్యాన్సర్ కు, గుండె జబ్బులకు వీటికి సంబంధించిన నకిలీల మందులు 50 రోజుల్లో 6 కోట్ల రూపాయల మందులు స్వాధీనం చేసుకున్నారట. అన్ని కలితే పొద్దుగా లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మొత్తం కల్తీ, పాల కల్తీ, నీళ్లు కల్తీ, చివరికి మందు కూడా కల్తీ. అంత కల్తీ, కల్తీమయం కల్తీమయం కల్తీమయం. 4వ పేజీలోని వార్త ఇది. పూజలు రామేశ్వరంలో ప్రధాని పూజలు అంటూ 6వ పేజీలోని వార్త ఇది. ఎయిర్ షో అదుర్స్, అరుణాచల్లోకి ఎంటర్ అయిన భారత్ న్యాయ యాత్ర రాహుల్ గాంధీది. 6వ పేజీలోని వార్త ఇది. 2 ప్రమాదాలు 6 మృతి. 5వ పేజీలోని వార్త ఇది. 2 ప్రమాదాలు 6 మృతి. సర్పంచ్ భూ కబ్జా చేశాడని వ్యక్తి ఆత్మహత్య. 4వ పేజీలోని వార్త. సర్పంచ్ నేటి నుంచి కొమరెల్లి జాతర. 8వ పేజీలోని వార్త. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్. 5వ పేజీలోని వార్త ఇది. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ అంటూ 5వ పేజీలోని వార్త. అంతా రామమయం అంటూ 2వ పేజీలోని వార్త ఇది. అయోధ్యలో రెక్కి 3 ఖలిస్తానీ ఉగ్రవాదుల అరెస్టు, జైషే మొహమ్మద్ హెచ్చరికలతో అలర్ట్ అంటూ 2వ పేజీలో. బీఆర్ఎస్ ను పాతి పెడతా, 100 మీటర్ల గొయ్యి తీసి అందులో పెడతా, లోక్సభ ఎన్నికల్లో నిశాని లేకుండా చేస్తాం, మీరో మేమో ఎన్నికల్లో తెలుసుకుందాం రండి, నేనేమి అయ్య పేరు చెప్పుకొని మంత్రిని, కాంగ్రెస్ పార్టీని 100 మీటర్ల గోతు తీసి పాతేస్తాం, అయితే మీరా మేమా చూసుకుందాం అంటూ రేవంత్ రెడ్డి అంటున్నారు. 20 ఏళ్లుగా కార్యకర్తగా వచ్చిన నీ లెక్క అయ్య పేరు చెప్పుకొని నేను రాలేదు అని అంటూ రేవంత్ రెడ్డి అంటున్నమాట. తెలంగాణ కేసీఆర్ పాలన ప్రజలకు ఒక పీడకలలాగా మూసి అందాలను విదేశీయులు తిలకించేలా చేస్తాం అంటూ రేవంత్ రెడ్డి అంటున్నమాట. ఇది 13వ పేజీలోని వార్త ఇది. లండన్ థెమ్స్ రికవర్ ఫ్రంట్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి అధికారులు. నష్టమంతా మీ వల్లే, కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుంటే ఏం చేశారు, కేసీఆర్ జగన్ ఏకాంత చర్చల్లో ఏం తేల్చారు, ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు ఇస్తామని చెప్పలేదు, ఇవ్వం, తప్పంతా బీఆర్ఎస్ సర్కార్దే, ఇప్పుడు మాపై తప్పుడు ప్రచారం, దీని
అసెంబ్లీలో పెడతాం ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నమాట. ఇది 14వ పేజీలోని వార్త. ఇది సాగర్ డ్యాం పై ఏపీ వైపు తెలంగాణ ఉద్యోగుల ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటని దేశంలోని ప్రాంతీయ పార్టీల అధినేతలంతా కలవరపడుతున్నారు. ఒకవేళ మూడోసారి కూడా ప్రధానమంత్రి మోడీ ప్రధాని అయితే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలోని వివిధ స్థానిక పార్టీల పరిస్థితి ఏంటి అంటూ వార్త. ఇది 4వ పేజీలో ఉంది. కరెంటు బిల్లులు కట్టొద్దు, ప్రజలారా ఆ బిల్లులను సోనియా గాంధీకి పంపుదాం. హైదరాబాద్ లో అందరికీ ఉచిత విద్యుత్ ఇవ్వాలి, కిరాయిదారులకు గృహజ్యోతి అమలు చేయాలి. ఎన్నికల అనంతరం బీజేపీ కాంగ్రెస్ కలుస్తాయి. రేవంత్ మరో ఏక్నాథ్ షిండే అవుతారు. రేవంత్ అదానీ ఒప్పందాలను బయట పెట్టాలి. హైదరాబాద్ సికింద్రాబాద్ సమీక్షలో కేటీఆర్. ప్రజలారా కరెంటు బిల్లులు ఎవరు కట్టకండి, కరెంటు బిల్లులు అన్ని సోనియా గాంధీకి పంపిద్దాం అని చెప్తున్నాడు వార్త. ఇది పసిగుండె ఒత్తిడికి లోన్ కావద్దు, అంటే చిన్నపిల్లలు ఎక్కువగా ఒత్తిడికి లోన్ కావద్దు, అది పెద్దగైన తర్వాత హార్ట్ మీద పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ తాజా వెల్లడి. ఇది తాజా అధ్యయనంలో వెల్లడి. భక్తజన సంద్రం. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ రేపే, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ రేపే అంటూ మెయిన్ బ్యానర్ గా వేసింది సాక్షి. శోభాయమానం రామమయం అంటూ 11వ పేజీలోని వార్త. ఇది అయోధ్య ఆ పేరు వింటేనే ఆధ్యాత్మిక పరవశం, భవ్యమైన దివ్య మందిర్లోకి రామచంద్ర ప్రభువు వేం చేయబోతున్నాడు. భక్తి కోటి ఆర్తి తీరేలా రేపు బాలరాముడిగా తొలి దర్శన భాగ్యం కలిగించబోతున్నాడు. బాలరాముడిగా తొలి దర్శనం కలిగించబోతున్నాడు రేపే అంటూ 10వ పేజీలోని 11వ పేజీలోని వార్త. ఇది 100 మీటర్ల గొయ్యి తీసి బీఆర్ఎస్ ను పాతి పెడతా అంటూ 2వ పేజీలోని వార్త. ఇది రేవంత్ రెడ్డి నిన్న దావోస్ మీటింగ్ లో చేసిన వ్యాఖ్య. అది ముందు 100 రోజుల్లో హామీలు అమలు చేయాలి. సీఎం రేవంత్ కు కేటీఆర్ కౌంటర్. ముందు 100 రోజుల్లో మీరిచ్చిన తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చండి అని అంటూ కేటీఆర్ ఫైర్ అయిన నిన్న. బడ్జెట్ లోపే క్యాబినెట్ విస్తరణ అంటూ ఖాళీగా ఉన్న మంత్రి పదవులు భర్తీ చేసేందుకు రంగం సిద్ధం. ఖాళీగా ఉన్నటువంటి మంత్రి పదవులను భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఎస్సీ కోట కింద రెడ్డిలలో వెనుమల్లో ఒక్కొక్కరికి ఇచ్చే ఛాన్స్ అంటూ 3వ పేజీలోని వార్త. ఇది బడ్జెట్ సమావేశాల లోపే మంత్రి కేబినెట్ విస్తరణ జరగాలి. నమస్తే తెలంగాణ. మయన్మార్ సరిహద్దుల్లో కంచే అంటూ 12వ పేజీలోని వార్త. ఇది సాగునీటి కోసం రాస్తారోకోనట. సాగునీటి కోసం రైతుల రోడెక్కిన 39 గ్రామాల ప్రజలు రోడెక్కారంటూ వార్త వేసింది ఇక్కడ నమస్తే తెలంగాణ. సాగునీటి కోసం రాస్తారోకో 39 గ్రామాలు కలిసి నిన్న రోడ్డు మీద కూర్చున్నారంట. కొందరు రోడ్డు మీద పడుకున్నారు. అది దాన్ని హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ పత్రిక. సాగునీళ్లు ఇయ్యకుంటే మమ్మల్ని ఉరికిస్తారు తేల్చి చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. చెరువుల్ని బాగు చేసి నీళ్లు నింపా మొరాంచాపల్లికి సహాయం ఎప్పుడు అంటూ 11వ పేజీలోని వార్త. అది కాంగ్రెస్ ఏక్నాథ్ షిండేలా. మోదీ అదానీ డబుల్ ఇంజన్, రేవంత్ ట్రిపుల్ ఇంజన్. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బీజేపీ కలిసిపోతాయి. మోదీ అదానీ డబుల్ ఇంజన్, రేవంత్ రెడ్డి ట్రిపుల్ ఇంజన్. లోక్సభల ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసిపోతాయి అని అంటూ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ గతంలో ఎన్నో నీలిగిండ్రు, ఆ అహంకారులందరూ మట్టి కలిసిండ్రు. తెలంగాణను బొందబెట్టుడు మీ వల్ల అవుతుందా? ముందు ఇచ్చిన హామీల సంగతి చూడండి. ముందిచ్చినటువంటి మీరు హామీల సంగతి చూడండి. తెలంగాణను బొందబెట్టుడు, బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టుడు మీ వల్ల కాదు. మీరు తెలంగాణకి ఏవైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలను పూర్తి చేయండి అని అంటున్నాడు. ప్రజలెవరు
కరెంటు బిల్లులు కట్టొద్దు, ఆ బిల్లులను సోనియా గాంధీకి పంపించండి, కేటీఆర్ పిలుపు. ప్రజలెవ్వరు జనవరి బిల్లు కరెంటు కట్టొద్దు, సోనియా గాంధీకి పంపించండి అని అంటూ 2వ పేజీలోని వార్త ఇది. తెలంగాణను బలి చేస్తారా పెత్తనం అంటూ 10వ పేజీలోని వార్త ఇది. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అంటున్నారు ఈ మాట. 30 రోజుల్లో 9 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్య అంటూ 3వ పేజీలోని వార్త ఇది. రష్మిక డిఎఫ్ ఫేక్ నిందితుడు అరెస్టు, గుంటూరులో అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు. ల్యాప్టాప్ మొబైల్ స్వాధీనం 11వ పేజీలోని వార్త ఇది. దావోస్లో బోగస్ మూలధనమే మిగిలిన కంపెనీ 800 కోట్లు పెట్టుబడి పెడతారట అంటూ గోడి ఇండియా ఓ ఫ్రాడ్ కంపెనీ నష్టాల్లో ఉన్నట్టు కంపెనీయే ప్రకటించింది. జేఎస్డబ్ల్యూతో గతంలోనే ఒప్పందం, దాన్నే మళ్ళీ పెట్టుబడిగా చెప్తున్న ప్రభుత్వం. దావోస్ పర్యటన ప్రచార ఆర్భాటమే బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ మండిపాటు. దావోస్ ఒక బోగస్ అనంటూ క్రిషాంక్ మండిపడ్డారు. ఇది 2వ పేజీలోని వార్త ఇది. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.